150 వసంతాలు వావిళ్ళ వాంగ్మయ వైజయంతి 4వ భాగం 17/4/25 శ్రీరమణ రాసిన వ్యాసం. 15 దశాబ్దాల అక్షర యజ్ఞంలో వావిళ్ళ ప్రెస్. తల్లి నిన్ను దళంచి పుస్తకము చేతన్ బూడితిన్ అంటే ఈ పుస్తకం వావిళ్ళ వారిదే అయి ఉంటుంది. 15 దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన ప్రచురణ సంస్థ వావిళ్ళ. 7-8 తరాలుగా తెలుగు వారికే కాక తమిళ ఆంగ్ల పాఠకుల హస్తభూషణాలై వర్ధిల్లుతున్నాయి వావిళ్ళ ప్రచురణ. వారి సంస్కృత ప్రాచీన గ్రంథాలు కస్తూరి పరిమళాలతో నిత్య నూతనంగా పాఠకులను అలరిస్తాయి. పచ్చకర్పూరపు సౌరభాలు విరజిమ్మే మంచి ముత్యాల కోవలు వావిళ్ళ అక్షర. ఎక్కడో ఆస్థానాలలో మారుమూల ప్రాంతాలలో తాళపత్రలపై శిథిలావస్థలో ఉన్న వందల గ్రంథాలను అచ్చులోకి తెచ్చి ఇంటింట అక్షర దీపాలు వెలిగించిన ఖ్యాతి వాళ్ళది, పుణ్యం వాళ్ళది. వారు ఈ అక్షర యజ్ఞ సంకల్ప కంకణధారులై 15 దశాబ్దాలయ్యి కృత్యాద్యవస్థలన్నిటినీ అధిగమించి 1854లో చెన్నపురి తండియార్పేట ఆది సరస్వతీ నిలయం పేరు ప్రెస్సును ప్రారంభించారు వావిళ్ళ రామస్వామి శాస్త్రి. ఆయన జన్మస్థలం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా వావిళ్ళ. వేదం చదువుకున్నారు, భాషా వ్యాకరణాలు అధ్యయనం చేశారు. మద్రాసు వెళ్ళి తమ వేద విద్యకు మరింత సానబెట్టుకున్నారు. తర్వాత మైసూరు వెళ్ళారు. నాటి మైసూరు పాలకులు ముమ్మడి కృష్ణరాజ ఉడయార్ ప్రోత్సాహంతో కన్నడం నేర్చారు. అచ్చు పనులకు అంకురార్పణ అక్కడే చేశారు. కానీ ఈతి బాధలు జ్ఞాతి బాధలు యజ్ఞాన్ని ముందుకు సాగనివ్వరు. మద్రాసు ఆది సరస్వతీ నిలయం స్థాపన తర్వాత వెనక్కి తిరిగి చూడ. వ్యవస్థాపకులైన రామస్వామి శాస్త్రి గారి కుమారుడు వెంకటేశ్వర శాస్త్రి దీని పేరు మార్చి వావిళ్ళ ప్రెస్గా నామకరణం చేశారు. రామస్వామి శాస్త్రి 1854-62 మధ్య అంటే 8 ఏళ్ల కాలంలో సుమారు 50 పుస్తకాలు అచ్చువేశారు. ఆనాడు శుద్ధ ప్రతి అచ్చు వేయడం అంటే సామాన్యమైన పనిక. మొదట రాత ప్రతిని సేకరించాలి, దాన్ని కాగితాలపై రాయించాలి, పండితుల చేత పరిష్కరింపచేయాలి, పాఠాంతరాలను పరిశీలించాలి, అవసరమైన పీఠికలు సమకూర్చాలి, కవి కాలాదులను నిర్ణయించాలి, సంక్షిప్త వ్యాఖ్యలు సమగ్ర వ్యాఖ్యలు చేర్చాలి. ఈ మహాయజ్ఞలో ఎందరో ఋత్విక్కులు పాల్గొన్నారు. సాహితీ ఋత్విక్కులు శ్రీమద్ రామాయణం, గురుబాల ప్రబోధిక, లీలావతి, గణితం, శంకర విజయం, శబ్దమంజరి, విష్ణు సహస్రనామ భాష్యం, ఇంకా ఎన్నెన్నో. రామాయణాన్ని తెలుగులో విపులమైన వ్యాఖ్యతో ముద్రించి నెలలా కొద్ది పేజీలను పాఠకులు అందించేవారు. అది సరికొత్త ప్రయోగం, సీరియల్ అన్నమాట. అంటే వాయిదాల పద్ధతిలో బృహత్ గ్రంథాలను అందించడం, మాసపత్రిక వెలువరించడం. ఇది 2 కొండలు పూర్తయ్యేటప్పటికి రామస్వామి శాస్త్రి మరణించారు. 2 కాండలు. అప్పటి వారి పుత్రుడు వెంకటేశ్వర శాస్త్రి 7-8 ఏళ్ల వయస్సు. రామస్వామి శాస్త్రి అల్లుడైన చదలవాడ సుందరరామ శాస్త్రి మంచి పండిత్. వారి సంకల్పాన్ని అల్లుడు నెరవేర్చి రామాయణం 18 బృహత్ సంపుటాలుగా వెలువడి భారతీయ ఇతిహాసాలైన రామాయణ భారతాలను అందంగా ముద్రించి ప్రజలకు అందుబాటులో తెచ్చినందుకు జాతి మొత్తం పులకించి ఈ 2 గ్రంథాలను ఏనుగు అంబారీపై ఉంచి మంగళవాద్యాల పుర ప్రముఖులు వెంట నడువగా మద్రాస్ ప్రధాన వీధులలో ఊరేగించారు. అది భారతీయ ఇతిహాసాల వాల్మీకి వ్యాస మహర్షుల జరిగిన నాటి మద్రాసు యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యుడు ఆర్ కృష్ణారావు భోన్సలే ఈ వేడుక గురించి ఇలా రాశారు. వావిళ్ళ రామస్వామి శాస్త్రుడు తెలుగుకు సంజీవి వంటి
వీరు ప్రాచీన వాంగ్మయాన్ని లోతుగా అందులోంచి వజ్రపు తొనకలను పైకి లాగి వచ్చారు. రామాయణ భారతాలను దక్షిణాదిన అచ్చువేయటం వావిళ్ళవాడే ఆద్యులు. వీటి ప్రతులను ఏనుగు అంబారిపై మంగళవాద్యాలతో ఊరేగించి వావిళ్ళ సంస్థ వ్యవస్థాపకుడు రామస్వామి శాస్త్రులు గారు 1891లో గతించారు. అప్పటికి కుమారుడు వెంకటేశ్వర శాస్త్రి విద్యార్థిగా కొన్నాళ్ళ పాటు ఆది సరస్వతి నిలయ ప్రెస్ పనులు నిలిచిపోయాయి. ఆంధ్ర సంస్కృత భాషలతో పాటు ఆంగ్ల భాష కూడా అధ్యయనం చేసి 1906లో వారసుడిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. బెంగాల్ విభజన, స్వదేశీ ఉద్యమ ప్రారంభపు రోజుల యువకుడైన వెంకటేశ్వర శాస్త్రి అనువంశికంగా వచ్చిన భాషా సేవా నిరతితో పాటు దేశాభిమానం కూడా అంకురించి వారు చదివిన ఇంగ్లీష్ చదువు కాలానుగుణంగా ప్రింటింగ్ పనిలో వచ్చే మార్పులను గ్రహించి అనుసరించడానికి తోడ్పడి గ్రంథాల పునర్ముద్రణతో పాటు ఇతర భాషలలో వెలువడుతున్న నవలలు అనువాదం చేసి ప్రచురించడం ప్రారంభించి వందే మాతరం ఉద్యమ సమయంలో బంకించంద్ర చటర్జీ బెంగాలీలో రాసిన ఆనందమఠం నవలను తెలుగులో వెలువరించారు. 1910 నాటికి వావిళ్ళ ప్రెస్ ఆధునికతను సంతరించుకున్నారు. తర్వాత వారి సొంత టైప్ ఫౌండరీ కూడా ప్రారంభమైంది. అంటే అక్షరాలను వారే పోతపోసేవారు. పాఠ నిర్ణయ విధానానికి తెలుగు అక్షరాలలో చిన్న చిన్న స్వరూప మార్పులను సిపి బ్రౌన్ శ్రీకారం చుట్టి తాటాకులపై ఉన్న వాటిని కాగితాలపై రాయించి దాని పక్కన ఒక ఖాళీ తెల్ల కాగితం ఉంచి పుస్తకం మొత్తాన్ని బైండ్ చేయించేవారు. తర్వాత తనకు దొరికిన తాటాకు ప్రతులన్నింటినీ దగ్గర పెట్టుకుని 5-6 భాషా పరిజ్ఞానం కలవారి సాయంతో శుద్ధ ప్రతిని తయారు చేసేవారు. సవరణలు, పాఠాంతరాలు ఖాళీ కాగితంపై రాసేవారు. ప్రతి మాట మీద చర్చ జరిగేది. వీటికి వ్యాఖ్యానాలు, విమర్శలు, తులనాత్మక విమర్శనలు, విపుల పీఠికలు జతపడేవి. బ్రౌన్ పెట్టిన వరబడి నిర్దిష్టమైంది. వావిళ్ళ కూడా అంత పగడ్బందీగానే శుద్ధ ప్రతిని రూపొందించేవారు. నాడు వావిళ్ళ సంస్థకు చేయూతనిచ్చిన వారు సామాన్యులేం కాదు. ఎవరికి వారు ఒక విశ్వవిద్యాలయంతో పాటు చదలవాడ సుందరరామ శాస్త్రి 1865-1920 వావిళ్ళ వారి ఇంటలు అదు పెరుగని సాహిత్య సేవ. పరమార్థ చంద్రిక పేదిట రామాయణాన్ని, భగవద్గీత తెలుగులో వ్యాఖ్య సమకూర్చి శ్రీ విద్య, బ్రహ్మ విద్యలలో పారంగతులు, రుద్ర నమక చమకాల విశేషార్థ టీకా టిప్పణలు సులభ శైలిలో రాసి వెంకటేశ్వర శాస్త్రి తెలుగునాట ప్రతిభా పాఠవాలు గల విద్వాంసుల సేవలు వినియోగించుకొని వారిని ప్రోత్సహించారు. కొందరితో అనువాదాలు, కొందరితో పరిష్కరణ, మరికొందరితో పీఠికలు, అలా ఎందరికో తమ సంస్థలో చోటు కల్పించారు. ఆనాడు ప్రసిద్ధులైన శతఘంటం వెంకటరంగ శాస్త్రి, జనమంతి శేషాద్రి శర్మ, రాజదుర్గం నరసయ్య, వేటూరి ప్రభాకర శాస్త్రి, శేషాద్రి రమణ కవులు, పురాణం సూర్యనారాయణ తీర్థుడు, వజ్జల శన సీతారామ శాస్త్రి, నెడుదవోలు వెంకట్రావు, ఆకుండి వెంకట శాస్త్రి, ఉత్పల వెంకట నరసింహాచార్యులు మరెందరూ ఉన్నారు. ఆ వరుసలో దేశభక్తి గీతాలు రాసిన ప్రజాకవి గరిమెళ్ళ సత్యనారాయణన్ వావిళ్ళ ఆర్థికంగా ఆదుకోరు.
కట్టమంచి రామలింగారెడ్డి, అక్కిరాజు ఉమాకాంతం, గురదాడప్పారావు, వావిళ్ళ వెంకట శాస్త్రి ఆప్తవర్గంలో. వెంకటేశ్వర శాస్త్రి జాతీయవాది, సి రాజగోపాలాచారి, యానీ బీసెంట్, బాలగంగాధర్ తిలక్, టంగుటూరి ప్రకాశం వీరికి సన్నిహితుడు. బాలగంగాధర్ తిలక్ బర్మా మాండలీ జైల్లో ఉన్నప్పుడు గీతారహస్యం పేర భగవద్గీతకు గొప్ప వ్యాఖ్య రాశారు. 1300 పేజీల గ్రంథాన్ని పూణే కేసరి ధర్మనిధి వారు వివిధ భారతీయ భాషల్లోకి అనువదించదలిచి మొదట అంగీకరి. దాని 1918లో నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి అనువాదంతో అన్ని భాషల కంటే ముందు తెలుగులోకి వావిళ్ళ వారు ప్రచురించారు. ఆ రోజుల్లో 4000 కాపీలు వెంటనే అమ్ముడైపోయాయి. వెంకటేశ్వర శాస్త్రి 1916లో త్రిలింగ మాసపత్రికను, 1927లో ఫెడరేటెడ్ ఇండియా ఆంగ్ల వారపత్రికను బాధ్యత నిర్వహించారు. బాల వినోదిని, బాల తమిళ మాసపత్రికకు తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి సహకారం అందించారు. హిందూ పత్రిక సంస్థాపకులలో ఒకరైన జి సుబ్రహ్మణ్య అయ్యర్, సి కరుణాకర మేనన్, సివై చింతామణి, చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి మనవాడి తెలుగువాడు, యజ్ఞేశ్వర చింతామణి వెంకటేశ్వర శాస్త్రికి సన్నిహితులు హితులు. వెంకటేశ్వర శాస్త్రి హయాంలో వావిళ్ళ సంస్థ వివిధ భాషలలో 1000కి పైగా పుస్తకాల ప్రచురణ చేసింది. వీటిలో కొన్నింటికి 6-7 సంపుటాలు కూడా ఉన్నాయి. ఉత్తరాది వాసికెక్కిన నిర్ణయ సాగర్ ప్రెస్, గోరఖ్పూర్ గీతా ప్రెస్, చౌఖాంబా ప్రెస్ల వలె వావిళ్ళ ప్రెస్ అంతర్జాతీయ ఖ్యాతిని, విశ్వసనీయతను వావిళ్ళ వాంగ్మయ సేవను సవిస్తరంగా వివరిస్తూ 1977 మరుపూరు కోదండరామరెడ్డి, 82 పునుగు వెంకట శంకర శాస్త్రి పుస్తకాలు రాశారు. ఇక వ్యాసాలు లెక్కకు మిక్కిలి వచ్చి ప్రచురణ సంస్థకు ఇంతటి గౌరవం, ఘన చరిత్ర ఉండటం చాలా అరుదైన విషయం. వారి దృష్టి ఎక్కువగా సనాతన సంప్రదాయ సాహిత్యంపై ఉన్న అనేక ఇతర పుస్తకాలు కూడా ప్రచురించారు. బ్రహ్మసూత్ర భాష్యం నుంచి నవలల దాకా వావిళ్ళ వారు ప్రచురించనివి లేనేలేవు. 108 ఉపనిషత్తుల్లో 109గా ముక్తికోపనిషత్తుని చేసి, ఇంకా నారాయణీయం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, మహావాక్యరత్నావళి, పురుష సూక్తం, బ్రహ్మమేధం, అద్వైత తారావళి మొదలైన వాటిని సంపుటాలుగా గుదిగుచ్చి వచ్చేశారు. శిరప్పదిగారం కందగి కథ ప్రచురించారు. బ్రౌను వేమన పద్య ఆంగ్లానువాదం, కెప్టెన్ కార్ ఇంగ్లీషు తెలుగు సామెతలు, శంకర్ నారాయణ ఇంగ్లీష్ డిక్షనరీ, వాళ్ళు వేసిన కొన్ని ఇంగ్లీషు గ్రంథాలు. సంస్కృత తెలుగు భాషలలో కూడా వావిళ్ళ అనేక నిఘంటువులు వెలువడి, ఇవి కాక సూర్యరాయాంధ్ర నిఘంటువులో మిగిలిన 2 భాగాలు అలభ్యంగా ఉన్న సంపుటాలను కూడా ముద్దు. ఇతిహాస ప్రబంధాలు, పురాణాలు, తత్వబోధ గ్రంథాలు, వ్యాకరణాలు, ఇలా వివిధ శాఖలలో సహస్రాధిక గ్రంథాలు ఈ అక్షర యజ్ఞంలో వెలువరించిన మహానుభావులు. శతక వాంగ్మయాన్ని సైతం వారు వదిలిపెట్ల. జ్యోతిషం, వైద్యం మీద కూడా వీరి జాబితాలో అనేక పుస్తకాల పేర్లు మనకందాయి. వావిళ్ళ రంగ ప్రవేశం చేసేటప్పటికే అచ్చు పుస్తకాలు వస్తున్నా అవి గాసద బీసదగా ఉండి పీచు కాగితం మీద ముద్రణ జరిగేది. పైగా అప్పట్లో కాగితం తడిపి మరీ అచ్చు వేసేవారు. దానితో ఆ దళసరి కాగితాలు ముట్టుకుంటే విరిగిపోయి, దానికి తోడు పదాల మధ్య జాగా ఉండేది కాదు. గొలుసు కట్టుగా ఏకపంక్తిగా నడిచేది. సా, వా, శాళ, సాన, మూయు ఇలాగ చాలా అక్షరాలు మధ్య తేడా తెలిసేది కాదు. వావిళ్ళ ప్రారంభం కావడంతో ముద్రణా రంగంలో వినూత్న పోకడలకు, ప్రయోగాలకు శ్రీకారం చుట్టుకుంది. పద్యాల సైతం ఏకపంక్తిని కంపోజ్ అవుతున్న రోజులలో
వాటిని విడమర్చి పంక్తుల వారీగా పద్యం ఏ ఛందవృత్తమో సూచిస్తూ మహాకావ్యాలు ప్రబంధాలు తెలుగువారికి సరసమైన ధరలకు అందించి పాఠంలో అచ్చు తప్పు వస్తే చక్కెర పొంగలిలో పలుకురాయి తగినట్టుండే వాబిళ్ళ పుస్తకాలు మచ్చుకైనా అచ్చు తప్పు లేని మహాప్రసాదాలు. పెద్ద పెద్ద సైజులలో చాట భారతాలుగా పుస్తకాలు వస్తున్న రోజుల్లో చేతులలో ఇమిడే పరిణామంలోకి తెచ్చి పుస్తకం హస్తభూషణం చేసిన కీర్తి వావిళ్ళ వారిదే. సిపి బ్రౌన్ తెలుగు అక్షరాల పోతలో సౌలభ్యం కోసం కొన్ని మార్పులు చేశారు. పుల్లులకు రాసే పద్ధతిని అమర్చారు. అంతకుముందు శాసనశిల్పి బాగా ఉండే లిపి. ఉదాహరణకు కర్ణుడు అన్న తర్వాత రాశారంటే కర్ణుడు రాసి పక్కన ఇలా ఇచ్చేవారు. అది కర్ణుడు, దాన్ని కర్ణుడు రూ కింద నావత్ ఇచ్చారు. అక్కడతో మార్పు చేసి తెలుగు దంత్యాలైన చాజాలకు పైన ఒక గీత గుర్తుపెట్టి ఆ వర్గంలో రెండవ అక్షరమని సూచించడం బ్రౌన్ పుణ్యమే. సంగీతంలో నొటేషన్స్ లాగా ఎలా పలకాలు గుర్తులు సూచించే లోపల గిలకలు వెలుపలి గిలకలు ఇప్పుడు లేవు. జల్లెడ చందమామ లాంటి మాటలు జనం చలంలో చాజాలాగి ఉచ్చరిస్తున్నారు. సొంపైన అక్షరాలు లతలు పూలు కలిగి కళాత్మకంగా ఉండే గ్రంథనామాలు సీసపు కోతలు పోయించి ఆ రోజుల్లో అక్షరాల కాస్టింగ్ చందపట్నం మక్కా అని చెప్పుకోవచ్చు అంటున్నారు. గొప్ప కితాబ్ అని. 1911 బ్రిటిష్ ప్రభుత్వం శృంగార కావ్యాల ప్రచురణపై ఆంక్ష పెట్టి అందువల్ల చంద్రలేఖా విలాపం, హంసవింశతి, బిల్హణీయం, శశాంక విజయం, ఎర్రన కుక్కోకం వ్రాత ప్రతులేక చేతులు మతులు కానీ చేతులు మారేవి. ఉన్నట్టుండి బ్రిటిష్ ప్రభుత్వం వావిళ్ళ వెంకట శాస్త్రిపై క్రిమినల్ కేసు పెట్టి అశ్లీల సాహిత్యం అస్తూ వేస్తున్నారనభియం. కొన్ని ఆంధ్ర ప్రబంధాలు, ముఖ్యంగా శ్రీనాథుడి పద్యాలు కొన్నింటిలో అసభ్య పదాలున్నాయని కేసు కూడా పెట్టి వాత్సాయన కామసూత్రాలను తెలుగు చేసి ప్రచురించిన పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రికి కూడా ప్రాసిక్యూషన్ ఆనాడు తప్పద. 1947 టంగుటూరి ప్రకాశం పదవిలోకి వచ్చినప్పుడు ఆంక్షలన్నీ తొలగించగా నిషేధించిన గ్రంథాలను వావిళ్ళ సంస్థ పునర్ముద్రించి గాన సరస్వతి, బెంగుళూరు నాగరత్న పరిష్కరించిన ముద్దు పడని రాధికా సాంత్వనం వెలుగు చూసి వాత్సాయన కామసూత్రాలు వడ్డాది వీర్రాజు తెలుగు వచనంలో ప్రచురించి ఎర్రన్న కుక్కోకం మాత్రం రాల. వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి 1956 తన 72వ ఏట గతించారు. వాగ్దేవికి సహస్ర గంధార్చన చేసిన ధన్యుడు భౌతికంగా కనుమరుగారు. వారి మరణానంతరం వావిళ్ళ సంస్థ అనుకోని చిక్కుల్లో పడి చివరకు మద్రాసు అఫీషియల్ ట్రస్టీల పాలిటబడి సంస్థ కృషించిపోయి ఈ విపత్కర పరిస్థితి నుంచి సంస్థను రక్షించడానికి వెంకటేశ్వర శాస్త్రి తోబుట్టు అల్లాడి శారదాంబ నడుం బిగించి న్యాయ పోరాటంలో దిగారు. శాస్త్రి గారు దౌహితుడు, శారదాంబ కుమారుడు అల్లాడి సుబ్రహ్మణ్యం వ్యాజ్యాన్ని కొనసాగి సంస్థను గెలుచుకొని సంస్థ తన కార్యకలాపాలను సాగించడానికి 1992 కోర్టు అనుమతి ఇచ్చింది. శారదాంబ మనువులైన అల్లాడి స్వామినాథం, అల్లాడి వెంకటేశం ఆధ్వర్యంలో వావిళ్ళ తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ 150 సంవత్సరాల ఘన చరిత్ర గల వావిళ్ళ గురించి ఎంత రాసినా మరింతో మిగిలేము. ఇది రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అనే 3 ముక్కల్లో చెప్పడం లాంటిది అంటాడు శ్రీరమణ. 15 దశాబ్దాల వాంగ్మయ సేవకుగా వావిళ్ళ తెలుగు జాతి ఎంతో కృతజ్ఞత చెబుతాం. జ్యోతి ఆంధ్రజ్యోతి 100వ విశేష సంచికలో ఈ వ్యాసం వాడి 24/10/2004 అంటే 21 ఏళ్ల క్రితం.
వావిళ్ళవారి సాహిత్య సేవ. డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య తిరుపతి దేవస్థానంలో చాలా గ్రంథాలు ముద్రించారు. ఆదిరాజ యశోబింబం ఆదర్శం ప్రాప్య వాంగ్మయం శేషా మనుసన్నిధానే సస్వయం పశ్య నక్ష్యతి అని మహాకవి దండిమార్. ప్రాచీన రాజుల కీర్తిబింబం వాంగ్మయమనే దర్పణంలో ప్రవేశించి వాళ్ళు నశించిన తాను మాత్రం నాశనం కాకుండా విరాజిల్లుతారు. ఆదిరాజ యశోబింబం ఆదర్శం అంటే అర్థం. ఆదర్శం ప్రాప్య వాంగ్మయం తేషాం అసన్నిసాధానేన న స్వయం పశ్య నశ్యతి. కనుక ప్రాచీన రాజుల కీర్తిబింబం వాంగ్మయం అనే దర్పణంలో అద్దంలో ప్రవేశించి ఆ రాజులు నశించిన తాను మాత్రం నాశనం లేకుండా విరాజిల్లుతారు. అంటే గత చరిత్ర మొత్తం వాంగ్మయం ద్వారానే మనకి తెలుస్తోంది. రామాయణం లేకపోతే రాముడెవడో తెలియదు. భారత భాగవతాదు లేకపోతే ధర్మరాజు, కృష్ణుడు మొదలైన వాళ్ళ అడ్రస్ తెలియదు. అందువల్ల గత వైభవాన్ని గ్రహించడానికి ప్రాచీన వాంగ్మయమే ముఖ్యమైన ఆధారం. అందుకనే రాజతరంగిణి కారుడైన కల్హనుడు భుజవన తరుఛాయాం యేషాం నిషేవ్య మహీభుజాం జలధిరసనా మేధిన్యాస అసావకుతో భయ స్మృతిమపి నతే యాంతి క్ష్మాప యదనుగ్రహం ప్రకృతి మహతే కుర్మస్తస్మై నమః కవికర్మ. భుజ వనతరుఛాయాం యేషాం నిషేవ్య మహీభూజాం జలధిరసనా మేదిన్యాసదసావకుతో భయ స్మృతిమపి సతి యాంతి క్ష్మాపాయదనుగ్రహం ప్రకృతి మహతే కుర్మస్తస్మై నమః కవికర్మ అని కావ్య రచనా వైశిష్ట్యాన్ని ప్రశంసి. అంటే ఏమిటి? పురోభివృద్ధి కోరేవాడు పూర్వ వృత్తాంతాన్ని మరువర అని పెద్ద వాంగ్మయం ద్వారానే మనకు ఆ పూర్వ వృత్తాంతం గోచరిస్తుంది. మన నడవడికది నియంత్రిస్తుంది. రామాది వద్వరితవ్యం నా రావణాదివత్. రామాదులాగా ఉండాలి కానీ రావణాదులాగా ఉండకూడదు అన్న విషయం రామ కథ ద్వారానే కదా మనకి తెలిసేది. వాంగ్మయం అనంతం. దానికి అవధులు లేవు. స్వరాల సంగీతంలో అనంతమైన గేయ వైచిత్రి అభివృద్ధి చెందినట్లే కొద్ది అక్షరాలతో వాంగ్మయం అనంతత్వాన్ని సంతరించుకుందని మాఘ కవి పేర్కొంది. వర్ణై కతిపయైరేవ గ్రహితస్య స్వరైరివ అనంతా వాంగ్మయ స్వాహో గేయస్యేప విచిత్రత. ఏ వాంగ్మయం ఎంత ప్రాచీనం ఆ దేశం అంత ప్రముఖమైందిగా పరిగణింపబడు. భారతీయ వేదవాంగ్మయం అత్యంత పురాతనమైందని ప్రపంచమంతా అంగీకరి. ధర్మానికి మూలం వేదం. మన జ్ఞాన విజ్ఞానాలు వేదం మూలక. వేదార్థాలను విశదీకరించడానికే పురాణ ఇతిహాస గద్య పద్య ప్రబంధాలు, రూపకాలు మొదలైన సువిశాల సారస్వతం అవతరించి. ఇదంతా మొదట సంస్కృత భాషలోనే ఉంది. ఆ తర్వాత ఆయా ప్రాంతీయ భాషల ద్వారా వ్యక్తీకరింపబడి ఆది కాలంలో వాచికంగా వాంగ్మయం ప్రచారం పడి అప్పుడు లిపి లేదు, కాగితాలు కళాలు లేవు. వేదాధ్యయనంలాగా రామాయణాదులు అధ్యయనం కూడా గురువు అధ్యయన పూర్వకంగానే కొనసాగి కాలక్రమంలో లిపి వచ్చింది.
వ్రాతకు తగిన సాధనాలు ఏర్పడ్డాయి. భోజ్యపత్రాలలోనూ తాళపత్రాలలోనూ ఆ కాలపు వ్రాతలు జరిగాయి. శిలలపై, లోహ ఫలకాలపై కూడా అక్షరాలు చెక్కబడ్డాయి. అన్నమాచార్యుల విస్తృత వాంగ్మయం రాగి రేకుల మీద లభించింది. ఆ రోజుల్లో ముఖ్యంగా రామాయణాది గ్రంథాలు తాళపత్రాలపై వ్రాసుకొనే చదువుకునేవారు. కాలగతి మారింది, విజ్ఞానం పెరిగింది, ముద్రణకై యంత్రాలు ఆవిర్భవించి అతి త్వరితంగా ఒక గ్రంథానికి అనేక ప్రతులు అందుబాటులో వచ్చాయి. అలా వచ్చిన గ్రంథాలు దేశం నలుమూలలు విస్తరించి విజ్ఞాన వ్యాప్తికి తోడ్పడి, తల్లి నిన్ను తలంచి అని సరస్వతిని తలంచి పాఠకులు పుస్తక హస్తులయ్యేవారు. తల్లి సమస్త భాషలకు దైవత భాష అన్నట్టు భాషలకన్నిటికీ సంస్కృతం మూలమై, అందులో వైదికమని లౌకికమని సంస్కృత వాంగ్మయం రెండు రకాలు. నానా విజ్ఞానాలు చెందిన వేల కొలది గ్రంథాలు మొదట సంస్కృతంలో వచ్చాయి. ముంబైలోని నిర్ణయ సాగర ముద్రణాలయం వంటి సంస్కృత గ్రంథాలు విరివిగా ప్రచురించాయి. సంస్కృతానికి తెలుగు భాషతో గల సంబంధం విడదీయలేని సంస్కృత భారతావనికి అనువాదమైన కవిత్రయ భారతంతోనే ప్రామాణికమైన ఆంధ్ర సారస్వతం ఆవిర్భవించి నన్నయ తిక్కన ఎర్రన శ్రీనాథ పోతన మొదలైన ప్రాచీన కవులంతా ఉభయ భాషల్లో ప్రవీణులైన వాడు. ఆధునిక కాలానికి చెందిన తిరుపతి వెంకట కవుల వంటి వారు కూడా ఈ రెండు భాషలలో నిరుపమాన వైదుష్యం కలిగి విరాజిల్లినవాడు. అందువల్ల ఆంధ్రులకు సంస్కృత భాషా పరిచయం తప్పనిసరి అని అంగీకరించగలరు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పండితులకు, సామాన్య పాఠకులకు, పరిశోధకులు, ఇలా అన్ని వర్గాల వాళ్ళు తెలుగులో సంస్కృతంలో గల గ్రంథాల అధ్యయనం చాలా అవసరమైపోయి. అలా గ్రంథాల ముద్రణకు ఆంధ్రదేశంలో ఎన్నో ప్రచురణ సంస్థలు వచ్చాయి. అయినా వారిలో వారిదే అగ్రతాంబూలం అనటంలో ఎవరికి సందేహం అనేటువంటిది లేదు. సంస్కృతాంధ్ర గ్రంథాలు ఈ సంస్థ వారు ఉభయ లిపులలో విరివిగా ప్రచురి. లిపి సామ్యాన్ని బట్టి సంస్కృత పుస్తకాలు తెలుగు లిపిలో యథాతథంగా ముద్రించే గొప్ప అవకాశం దొరికింది. వారు తెలుగు లిపిలో విస్తృతంగా ప్రచురించిన సంస్కృత గ్రంథాలు నాగర లిపి నేర్వని వాళ్ళు అత్యంత ఉపకారిగా ఉంది. నెల్లూరు ప్రాంతానికి చెందిన వావిళ్ళ కుటుంబం నాటి మన రాజధాని నగరమైన చెన్నపట్టణంలో స్థిరపడి, ఈ కుటుంబంలోని వారు విద్వాంసులు. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమ అన్నట్టు విద్య వలన పండితుల శ్రమ తెలిసిన వారు కావడం కూడా అవసరం, అదృష్టం. సాహిత్యపరంగా వావిళ్ళ వారు చేసిన కృషి, సేవ అనన్య సామాన్యం. ఈ పని ఏ ప్రభుత్వం కూడా చెయ్యలేదు. ఏ విశ్వవిద్యాలయం తలపెట్ట. వారి గ్రంథ ముద్రణ కార్యం ఒక యజ్ఞం. దానివల్ల జ్ఞానం విస్తరించి లక్షల జనుడు విద్యావంతులయ్యారు. వారు ముద్రించిన పుస్తకాలే విద్యాలయాల్లో చాలా పాఠ్య భాగాలుగా ఉంది. గ్రంథ ముద్రణలో వావిళ్ళ వారు చూపిన శ్రద్ధ అమోఘ. అక్షర దోషాలు లేకుండా గ్రంథాలను ప్రచురించాలన్న వారి దీక్ష సఫలమై ఎందరికో ఆదర్శప్రాయమైంది. వావిళ్ళ వారి గ్రంథ ప్రచురణ ఏ ఒక్క విభాగానికో పరిమితం కాల. వైదిక, లౌకిక, వేదాంత సాహిత్యాది శాఖలకు చెందిన వివిధ గ్రంథాలు వారి కృషితో వెలుగులోకి వచ్చి వారి ముద్రణలు ప్రవేశించని గ్రామం ఆంధ్ర అవనిలో లేదు. అతిశయోక్తి. శ్రీ మలయాళ స్వామి వారు స్థాపించారు. వ్యాసాశ్రమం వారి ప్రచురణ వేదాంత గ్రంథాలకు మాత్రమే అది పరిమితమై, అట్లాగే ఇతర సంస్థలు కూడా
ఆ కాలంలో కొన్ని విభాగాలకు చెందిన గ్రంథాలు మాత్రమే ప్రచురించారు. వావిళ్ళవారు మాత్రం తమ వాంగ్మయ సేవను వివిధ శాఖలకు విస్తరింపజేయడం ఉదాహరణ సంస్కృత మహాకావ్యాలుగా ప్రసిద్ధి చెందిన రఘువంశ కుమార సంభవ, మాఘం, కిరాతార్జునీయం, నైషధం, మేఘ సందేశం వంటి కావ్యాలు సవ్యాఖ్యానంగా వావిళ్ళవారు ప్రచురు. అందులో మళ్ళీ సంస్కృత వ్యాఖ్యతోనే కాక తెలుగులో టీకా తాత్పర్య సహితంగా ప్రచురించినవి కూడా ఉన్నాయి. ఋతు సంహారాది లఘు కావ్యాలు కూడా సవ్యాఖ్యానంగా ముద్రణ పొంది భర్తృహరి సుభాషితాలు, భోజచరిత్ర, కవిరాక్షసీయం ఇలాంటి గ్రంథాలు, దశకుమార చరిత్ర మొదలైన గద్య గ్రంథాలు, శంపు కావ్యాలు కూడా ప్రామాణికమైన పద్ధతిలో వీరు ప్రచురించారు. నాగరిక లిపిలో కూడా ఎక్కువ గ్రంథాలు అలా సంస్కృత సారస్వతాన్ని వావిళ్ళ సంస్థ చేసిన సేవ అమోఘం, అద్వితీయం. ఇక ఆంధ్ర సారస్వత విషయానికి వస్తే వావిళ్ళ వారి సేవలు చిరస్మరణీయ. ఆంధ్ర మహాభారతం, భాస్కర రామాయణం, పోతన భాగవతం మొదలైనవి పలు సంపుటాలుగా వచ్చి, అలానే ఉత్తర రామాయణం, కాశీఖండం, దశావతార చరిత్ర, నిర్వచనోత్తర రామాయణం, మను చరిత్ర, వసు చరిత్ర, రాఘవ పాండవీయం, పారిజాతాపహరణం, మార్కండేయ పురాణం, బొల్ల రామాయణం, పాండురంగ మహాత్మ్యం, అధ్యాత్మ రామాయణం, అచ్చ తెలుగు రామాయణం, అనిరుద్ధ చరిత్రం, కళాపూర్ణోదయం మొదలైన కృతులు ఈ సంస్థ ద్వారా ముద్రింపబడ్డాయి. మను చరిత్ర, ఆముక్తమాల్యద వావిళ్ళ రామస్వామి శాస్త్రుల వారు స్వయంగా వ్యాఖ్య రాయటం గొప్ప గమనార్హమైన విషయం. ఇంకా ఆంధ్ర నామ సంగ్రహం, అనంతుని చందం, అప్పకవీయం మొదలైన నిఘంటు, ఛందో గ్రంథాలు కూడా అనేకం వీరి ప్రచురణలో ఉన్నాయి. గజేంద్ర మోక్ష, ధ్రువోపాఖ్యానం, నరోపాఖ్యానం మొదలైన భాగవత భారతాది భాగాలను విద్యార్థి లోకాన్ని ఉపయోగించేటట్లు వ్యాఖ్యానాలతో ముద్రించారు. ముఖ్యంగా వావిళ్ళ సంస్థ ప్రచురించి భారత రామాయణాది గ్రంథరాజ కావ్యాలు అనన్య సామాన్యమైన వ్యాప్తి పొంది ఇప్పటికీ అత్యంత ప్రామాణికమైన ప్రచురణలుగా నిలిచిపోయారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహాభారత అర్ధతాత్పర్యాలతో ప్రచురించే ప్రణాళికలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రచురించిన భారతాన్ని మాతృకగా పరిగ్రహించి పరిష్కరణ కార్యక్రమం కొనసాగించేటప్పుడు అనేక సందర్భాల్లో వావిళ్ళ వారి పాఠం సుసంగతంగా ఉండడం, హస్తు తప్పులు లేకపోవడం మేం గమనించామంటున్నారు. వీటికి ప్రాచీన పండితుల ఇళ్లలో వావిళ్ళ ప్రచురణలు కొల్లలుగా లభిస్తాయి. నిజమైన సారస్వత సేవ అంటే సరస్వతికి ఎంత నిరుపమైన సేవ చేసిన సంస్థ మరొకటి లేదని అతిశయోక్తిక. ఆంధ్ర సంస్కృత సాహిత్య ప్రచారైక పరాయణం, హృద్యాన్ అనవద్య సంగ్రంథ ప్రకాశన దురంధరం, విద్యా విజ్ఞానదానైక నిరతాం, నిష్ఠురాం శుభాం, నౌమి ముద్రణ సంస్థాం తాం వావిళ్ళాన్వయవర్ధిత. మళ్ళా ఆంధ్ర సంస్కృత సాహిత్య ప్రచారైక పరాయణం, హృద్యాన్ అనవద్య సద్గ్రంథ ప్రకాశన దురంధరాం, విద్యా విజ్ఞానదానైక నిరతం, నిష్ఠురాం శుభాం, నౌమి ముద్రణ సంస్థాం తాం వావిళ్ళాన్వయవర్ధిత. ఈ సముద్రాల లక్ష్మయ్య గారి గారు బండాల పర్వతాల ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా పనిచేశారు. ప్రచార విభాగంలో ఉండేవారే. మహానుభావులు శ్రీ వావిళ్ళ రామస్వామి శాస్త్రులు గారు అని వ్యాసం. లోకంలో అనేక రకాల వ్యాపారులు ఉన్నారు. వ్యాపారాన్ని ఒక వ్యాపారంగా కాక లోకహితానికై ఒక తపస్సుగా చేసిన వాళ్ళు అరుదుగా కనిపిస్తారు.
అలాంటి కొద్ది మంది ప్రత్యేకంగా చెప్పుకోదగినవాడు వావిళ్ళ రామస్వామి శాస్త్రి గారు. శాస్త్రులు గారు వేద పండితులు, సంస్కృతాంధ్ర భాషల్లో దిట్ట, స్వయంగా రచయిత. ఆదిశంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం అభినివేశం కలవ. 22వ ఏట అంటే 1854 ఆయన చెన్నపట్టణంలో వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ అనే గ్రంథ ప్రచురణ సంస్థ స్థాపి. అప్పటికే విలియం క్యారీ కలకత్తా దగ్గర గల శ్రీరాంపూర్లో తెలుగు అక్షరాలను అచ్చుపోసి తెలుగులో బైబిల్ను ముద్రించారు. శాస్త్రులు గారు గట్టి కృషి చేసి సొంతంగా గ్రేట్ ప్రైమర్ అనే అచ్చు టైపును రూపొందించారు. ఆ గ్రేట్ ప్రైమర్ అన్న టైపే తెలుగునాట బహుళ ప్రచారం పొంది ఇప్పటికీ అక్కడక్కడ ఇంకా వాడుకలోనే ఉన్నారు. శాస్త్రులు గారు ఊళ్ళు తిరిగి తాళపత్ర గ్రంథాలు సేకరించారు. చాలామంది ఇళ్లలో తాళపత్ర గ్రంథాలున్న వారెవరూ దాన్ని తెరిచి చదివిన వాళ్ళు కాదు, మరొకరికి చదవనిచ్చేవాళ్ళు కూడా కాదు. తమ దేవతార్చనలో పెట్టి పూజించారు. దానివల్ల ఎన్నో అమూల్యమైన తాటాకు పుస్తకాలు చెదరు పట్టి పాడైపోయి. అటువంటి మూఢనమ్మకాలను ఎదిరి శాస్త్రుల వారు గ్రంథ సేకరణ మొదలుపెట్టి సేకరించిన గ్రంథాలను పండితుల చేత పరిష్కరింపచేసి అచ్చు వేసేవారు. వారి ప్రచురణలో ఎక్కడా అచ్చు తప్పు మచ్చుకైనా కనిపించేది కాదు. ఆయనకు దొరికిన ప్రాచీన గ్రంథాలన్నింటినీ ఇది అమ్ముడవుతుందా లేదా, దీన్ని చదివే వాళ్ళెవరు అన్న ఆలోచన పెట్టుకోకుండా ప్రచురించారు. 4 కాలాల పాటు దాచుకొనదగిన భారతం వంటి గ్రంథాలు చక్కని శారికో బైండ్ చేయించి విడుదల చేసేవారు. ధర ఎప్పుడూ చాలా తక్కువలోనే. అలా మంచి పుస్తకాలు సరసమైన ధరలకు అందించి శాస్త్రులు గారు పాఠక లోకానికి ప్రాతస్మరణీయులయ్యారు. పుస్తకాలను ప్రచురించే ముందు పరిష్కరింపచేయటమే కాక అవసరమైన వాటికి టీకా టిప్పణి కూడా చేర్చి ప్రచురించారు. అనేక శతకాలు కావ్యాలు శాస్త్రులు గారి కృషి వలననే వెలుగు చూశారు. ఏ అకాడమీ, ఏ ప్రభుత్వం చెయ్యలేనంత ఆంధ్ర సారస్వత సేవను ఒంటి చేతు మీదుగా నిర్వహించారు శాస్త్రి గారు. అయినా శాస్త్రుల వారి కృషికి ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు రాదు. అలాగే ఎట్టి గుర్తింపు ఎవరి నుండి కూడా ఆయన ఆశించని కూడా. నాటికి నేటికి కూడా పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. శాస్త్రుల గారి చిత్రపటాన్ని జూబిలీ హాల్లో హైదరాబాదులో పెట్టాలన్న ప్రతిపాదన ఏలిన వారి ఉపేక్ష కారణంగా రూపుదాల్చారు. నిర్విరామంగా తెలుగు భాష సాహిత్యానికి సేవ చేసిన శాస్త్రులుగా 60 వసంతాలైనా దాటకుండా స్వర్గస్థులు కావడం దురదృష్టం. తెలుగువారికి ఇప్పటికైనా మేలుకొని వావిళ్ళ వారికి సముచితమైన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసి శాస్త్రులు గారి పవిత్ర స్మృతికి అక్షరాంజలి అర్పిస్తారని ఆశిద్దాం. శ్రీవాణి మార్చి 2006లో రాసిన వ్యాసమిది. బండారు పర్వతాలరావు వావిళ్లకు 5-10 డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి గారి వ్యాసం. ఇవాళ ప్రమాణంతో ఆలోచిస్తే అసలు వావిళ్ళ సంస్థ నిజంగా ఉందా కల్పన అనిపించచ్చు. తరంలో అంత అంతరం వచ్చి, కానీ అందరికీ తెలుసు అచ్చమైన సాహిత్య సేవాశక్తితో, అనంతమైన దీక్షా దక్షతలతో, చిత్తశుద్ధితో, సేవా నిరతితో ఎన్నో గ్రంథాలు గద్య పద్యాత్మక శాస్త్ర విషయాలు నిర్దుష్టంగా పరిష్కృతంగా అందమైన అచ్చులో అందరికీ అందుబాటులో అందించే ఒకే ఒక సంస్థ వావిళ్ళ అని దాని సారథులు ప్రాతస్మరణీయులు
రామస్వామి శాస్త్రుల వారు, వెంకటేశ్వర శాస్త్రుల వారు. ఆ దరి మీద ఆధిపత్యం చేపట్టిన పెద్ద స్వయం విద్వాన్మడు బ్రహ్మణ్యుడు నిత్య సాహిత్య సేవా నిరత అంచేత బంగారానికి పరిమళంలాగా ప్రచురణకి కూడా భాషాసేవ తోడై భవిష్యత్తు సంగతి చెప్పలేం. అనదగిన ఔచిత్యం గల ఈ సంస్థ తెలుగు ప్రచురణ ముఖ్యంగా సాహిత్య గ్రంథాల ప్రకాశన భవిష్యత్తులో కూడా ఉదాత్త పాత్ర నిర్వహించి ఇప్పటి ప్రచురణ ధోరణ చూస్తుంటే అలా అనిపిస్తుంది. అంచేత వావిళ్ళ మహాసంస్థ 5-10 చేస్తూ నిరంతరం ఆ సంస్థ వర్ధిల్లి తెలుగు పుస్తకాల చదువ పందిళ్ళు కట్టాలని ఆశిస్తూ పరమేశ్వరుని అందుకోసం ప్రార్థిస్తున్నా. తండ్రి కొడుకుల అపూర్వ భాషా సేవ అల్లాడి నారా శ్రీనివాసమ్మ. సాధారణంగా తండ్రి మేధావంతుడైతే ఉత్తరరత్నం సొంతగా ఉండటం తండ్రి సామర్థ్యరహితుడై కుమారుడు రాణించటం కూడా ఉంది. కానీ తండ్రి కొడుకులైన వావిళ్ళ రామస్వామి శాస్త్రి, వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారుల విషయంలో పై రెంటికి భిన్నంగా ఇద్దరు తమ ప్రతిభా పాఠవాలను రాణించటంతో పాటు భాషా సేవ ద్వారా అఖండ ఖ్యాతి సంపాదించుకొని చరితార్థులు. తండ్రి అయిన వావిళ్ళ రామస్వామి శాస్త్రి నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలు వావిళ్ళ గ్రామానికి చెందిన వైదిక కుటుంబానికి చెందిన వీరి తండ్రి వెంకటేశ్వర శాస్త్రి గారు వేదాధ్యయనపరు. వీరికి 4 కుమారులు, 1 కుమార్తె. కొద్దిపాటి భూ సంపదతో జీవితాన్ని గడిపి వీరి 4 కుమారులలో చివరి వారే రామస్వామి శాస్త్రుడు. విద్యార్థి దశ నుండి ఆయన ప్రతిభతో వ్యవహరించి వేదాధ్యయనంతో పాటు సంస్కృతాంతర భాషలను వైదుష్యాన్ని సంపాదించుకొని బ్రతుకు తెరువు కోసం చన్నపట్నానికి వచ్చి తండయార్పేటలో రామానాయక సంస్కృత పాఠశాలలో లెక్చరర్ అధ్యాపకుడిగా నిరంతర పరిశీలన ధ్యేయంగా శాస్త్రుల వారు అధ్యాపక వృత్తిలో సంతృప్తి తడక కళా పోషకుడు సంస్కృతాంధ్ర భాషా ప్రియులైన ఆనాటి మైసూర్ మహారాజు శ్రీకృష్ణరాజ వడయార్ ఆదరణకు పాత్రుడై కొంతకాలం మైసూరులో అధ్యాపకుడిగా ఉంది. మైసూరులో ఉన్న కాలం రాజాగారి గ్రంథాలయంలో గల అసంఖ్యాక తాళపత్రాలను రాతప్రతులను గ్రంథాలను పరిశీలించే అవకాశం కలిగి సంస్కృతంలోని ముఖ్య గ్రంథాలను తెలుగు లిపిలో వ్రాసుకొని వాటికి అర్థ తాత్పర్యాదులకు విశేషాంశాలు వ్రాసుకొని ముద్రణకు సిద్ధపరచుకొని అభిమానులు మిత్రుడు సహకార ప్రోద్బలంతో మైసూరులో ఒక చిన్న ముద్రణ ఆలయాన్ని ఏర్పరచుకొని రామాయణాది ముఖ్య గ్రంథాలను కన్నడ భాషలో మొదట ముద్రించారు. వీరి కృషికి తగిన విధంగా గుర్తింపు రాకపోవడంతో నిరుత్సాహపడక తన గ్రంథ పరిశోధన కార్యక్రమాన్ని కొనసాగి ఆ సమయంలోనే వారి ఆనాటి శృంగేరి పీఠాధిపతుల వారి పరిచయ భాగ్యం కలిగి వీరి ప్రతిభా సంపత్తిని గుర్తించిన శృంగేరి పీఠాధిపతులు సనాతన ధర్మ ప్రచారానికి గాను హైందవ సంస్కృతి పరిరక్షణకు వీరిని చన్నపట్టణానికి వెళ్ళమని అనుగ్రహ ఆశీస్సులతో ఆదేశించి వారి ఆదేశానుసారం వీరు చన్నపట్టణానికి ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు వచ్చి దండయార్పేటలో నివాసం ఏర్పరచుకొని అందులో ఆది సరస్వతి నిలయం పేరుతో ముద్రాశాలను స్థాపించుకొని గ్రంథ ప్రచురణ కార్యక్రమం మొదలుపెట్టి తెలుగు సాహిత్యంలో విశిష్ట గ్రంథాలే ఆముక్తమాయ మనుచరిత్రలకు వ్యాఖ్యాన సహిత అర్థ తాత్పర్యాదులు వచనంలో 12 ఉపనిషత్తులకు రాసి ఇంకా అనేక గ్రంథాలు పరిష్కరించి వారి జీవిత కాలం
1826, 1990, 1891. 65 సంవత్సరాల మధ్యకాలం 140 గ్రంథాలు వీరు ప్రచురించిన గ్రంథాలని లండన్ ప్రదర్శనశాలలు గ్రంథాలయ ఇండెక్స్ పట్టికలో ఉన్నాయి. సాహితీ సేవలో రామస్వామి శాస్త్రులు చేస్తున్న కృషిని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వ ఉన్నతాధికారి, శిథిలావస్థకు చేరిన ఆంధ్ర సాహిత్య గ్రంథ పరిరక్షకుడు, పండితుడు, నిఘంటుకర్త అయిన సిపి బ్రౌన్ మహాశయుడు వ్రాత ప్రతులను చదువుకునే రోజుల్లో వావిళ్ళ రామస్వామి శాస్త్రి గారు ముద్రణాలయం స్థాపించి చదువరుల కష్టాలను పోగొట్టారు, నివర్తి చేశారు అని వీరిని శ్లాఘి. వావిళ్ళ రామస్వామి శాస్త్రి గారి మరణం తరువాత ఏకైక కుమారుడు వెంకటేశ్వర శాస్త్రి బాల్య దశలో ఉన్నందు అల్లుడు చదరువాడ సుందరరామ శాస్త్రులు కొంతకాలం ప్రచురణ కార్యక్రమాలు నిర్వహించి వెంకటేశ్వర శాస్త్రి యుక్త వయస్సు రాగానే వారికి ప్రచురణ బాధ్యత అప్పగించారు. ఆది మొదలు వెంకటేశ్వర శాస్త్రి తన తండ్రి గారి అడుగుదాడలు అనుసరిస్తూ నిరాటంగా ప్రచురణ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా నిర్వహించి వేలాది గ్రంథాలు ప్రచురించి తనిచే స్థాపించబడిన ఆది సరస్వతి నిలయ గ్రంథ ముద్రానిలయం ఆధునీకరించి వావిళ్ళ ప్రెస్ నామంతో ప్రచురణ రంగంలో అత్యున్నత స్థానాన్ని అందుకు భాషా సంపత్తి గల వివిధ కవుల శృంగార రస గ్రంథాలను ప్రచురించినందుకు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వాటిని నిషేధించి వీరి మీద చర్య తీసుకోగా వాటన్నిటినీ న్యాయస్థానాలు ఎదుర్కొని తన చర్యను సమర్థించుకొని దేశ స్వాతంత్రం తర్వాత వారి సన్నిహిత మిత్రుడైన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగా మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఈ నిషేధపు ఉత్తర్వును రద్దు చేయి శృంగార గ్రంథాలనన్నిటి వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధనకై సాగిన మహోద్యమానికి చేయూతనివ్వటంతో పాటు ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని గురించి తన త్రిలింగ పత్రికలు విస్తృతంగా ప్రచారం చేసి ఆంధ్రులకు జరుగుతున్న కష్ట నష్టాలను విడమర్చి ప్రజలలో ఉత్సాహ ఉద్రేకాలు తెప్పించారు. ఆంధ్ర వర్తకుల సంరక్షణకై ఆంధ్ర వర్తక మండలి స్థాపనలు ప్రముఖ పాత్ర వహి ఒకవైపు ముద్రణ ప్రజలు విభాగాలకు ఆధిపత్యం త్రిలింగ ఫెడరేటెడ్ ఇండియా పత్రికల నిర్వహణతో పాటు సాంఘిక సేవలు దాదాపు 5 శతాబ్దాల కాలం నిమగ్నులైన వారి దురదృష్టవశాత్ పక్షవాత వ్యాధి సోకి 1942 మంచాన పడ్డ దైవవశాత్తు వారి మేధాశక్తి ఎలాంటి భంగం కలగనందు పడకలోని వ్యవహారాలన్నింటినీ ఆసక్తితో చూసేవారు. తన దర్శనార్థం వచ్చే మిత్రుడు విద్యార్థులు పండితులతో కాలం గడిపేవారు. తనకు సంతానం లేనందు తన సోదరి అల్లాడి శారదాంబ కుటుంబాన్ని చేరదీసి వాళ్ళని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు గలపించి తుది శ్వాస ఉన్నంత వరకు వారితోనే కాలం గడి వృద్ధాప్యంతో పాటు వ్యాధి తీవ్రత అధికమవ్వటం 1956 సంవత్సరంలో వెంకటేశ్వర శాస్త్రి గారు కాలధర్మం చెందారు. వారు దివంగతులై 50 సంవత్సరాలైన వారి సోదరి అల్లాడి శారదాంబ మనుమలు నేటికి కూడా వారి భాషా సేవ కొనసాగిస్తారు. వావిళ్ళ సంస్థ పునరుద్ధరణకై మేం చేస్తున్న ప్రయత్నాలు ఇతోధికంగా పరిఫలిస్తాయని త్వరలో వెనకటి ముద్రణ ప్రచురణలని తెలుగువారికి లభిస్తాయని ఆశిస్తూ ఈ మా కృషి ఫలవంతమవటానికి తెలుగువారందరి ప్రోత్సాహం ఎంతో అవసరమని అది తప్పక లభిస్తుందని భావిస్తాం. 19-20 శతాబ్దాలు ఆంధ్రదేశంలో ఎన్నో సాహిత్య సంస్థలు వచ్చాయి. అవి అన్నీ ఆయా స్థాపకుల నిర్యాణంతో అంతర్ధానమై. కానీ వావిళ్ళ సంస్థ 1850 నుండి
54 నుండి నేటి వరకు భవిష్యత్తులో కూడా తన విశిష్ట సాహిత్య సేవను కొనసాగిస్తూనే ఉంటుంది. మన రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వం కూలి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నా అది ఏ విధంగా వావిళ్ళవారు గావించిన వాంగ్మయ సేవకు దీటు కాదు రాదు. అందువల్ల భాషాభిమానులే కాదు ప్రభుత్వం వాళ్ళు వావిలి సంస్థకు చేయూతని సంస్థను పటిష్టపరిస్తే ఇంకా అసంఖ్యాకమైన అముద్రిత గ్రంథాలు వెలుగులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సూర్యచంద్రుడు సంస్కృతాంధ్ర భాషలు సంస్కృత ఆంధ్ర భాషలు ఉన్నంతకాలం వావిళ్ళ వారి కీర్తి ప్రకాశిస్తూనే ఉంది. 150 సంవత్సరాలు వావిళ్ళ సంస్థ చేస్తున్న సాహితీ సేవ నిరంతరం కొనసాగుతూ భాషాభిమానుల హృదయాలు సముచిత స్థానం పొంది ఎన్నటికీ పదిలంగానే ఉంటుంది అని ఆయన అల్లాడైన రాశారు. వావిళ్ళ వారి భాషా సేవ ద్వానా శాస్త్రం, ద్వాదశి నాగేశ్వర శాస్త్రం ఆయన పేరు. దాన్ని ద్వానా అని పెట్టుకుంటారు. ఆయన మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారి మీద అద్భుతమైన పరిశోధన చేసి డాక్టరేట్ పడ్డారు. నాకు బాగా పరిచయం, ఉత్తరాలు రాసేవాళ్ళు, ఫోన్లు చేసుకునేవాళ్ళు. ఆయన గుయ్యూరులో ఒకసారి వస్తే నన్ను రిసీవ్ చేసుకోమంటే వెళ్ళి నేను బస్సులో రిసీవ్ చేసుకుని ఆ కేసీబీ దగ్గర ఉండేటువంటి గెస్ట్ హౌస్లో ఆయన నుంచి ఆ కార్యక్రమం నేను వెళ్ళకపోయినా కార్యక్రమం జరిగేది. అప్పటి నుంచి కృష్ణా జిల్లా రచయితల సంఘ సమావేశాలకు కూడా ఆయన రావడం, బాగా మంచి స్నేహితుడిగా ఉంటాడు. ఎన్నో ముద్రణశాలలు ఇప్పుడును మేమే ఎంతు నిండారుటం ఎన్ను చూచెయ్య వారి కరయన్నీతి నేర్చు నీ వ్యాప్తిత ఎందేందైన తపమ్ము చేసదను రాదే వాక్సరోజాక్షికి వన్నెలు కూర్చిన దాన వీవు కదా సద్వావిళ్ళ ముద్రాలయం అని 1940లో విజయనగర మహారాజా సంస్కృత కళాశాల అధ్యాపకుడు శ్రీ ఆకుండి వెంకటేశ్వర శాస్త్రి గారు దీన్ని ప్రస్తుతించారు. ఎన్నో ముద్రణశాలలిప్పుడును మేమే ఎంతు నిండారుటన్ నిన్ను చూచెయ్య కాదే వారికి హరయ నీ నేత్తు నీ వ్యాప్తితామెన్నండైన తపమ్ము చేసినను రాదే వాక్సరోజాక్షికిన్ వన్నెలు కూర్చిన దానవు ఈవగ సద్వావిళ్ళ ముద్రాలు. శ్రీలింగ పత్రికా సంపాదకుడు వావిళ్ళ ముద్రాండలయ యజమానులు అయిన భాషోద్ధారక శ్రీ వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు గారి స్వగ్రామం నెల్లూరు జిల్లా అల్లూరు దగ్గర వావిళ్ళ గ్రామం. వెంకటేశ్వర శాస్త్రి గారు బాలుడుగా ఉండగానే తండ్రి మరణించడంతో ముద్రణాలయ బాధ్యతలు వహించే వయస్సు లేకపోవడం, కొన్నాడు ముద్రణాలయం మూతపడకతో దండిగుంట సూర్యనారాయణ శాస్త్రి మేనమామ అయిన వేదం వెంకటరామ శాస్త్రి గారు వద్ద సంస్కృతాన్ని అభ్యయనం చేసి కర్నూలులో మద్రాసులో పచ్చయ్యప్ప కళాశాలలో ఆంగ్ల విద్య నేర్చి కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల కళాశాల చదువు పూర్తి కాకుండానే చదువుకు స్వస్తి 1906 వరకు ఆది సరస్వతి నిలయ ముద్రాలయం అని ఉన్న పేరు మార్చి వెంకటేశ్వర శాస్త్రి వావిళ్ళ ముద్రణాలయం అని పేరు మార్చి తెలుగు సంస్కృత గ్రంథాలతో పాటు అరవం ఆంగ్ల గ్రంథాలు కూడా ప్రచురించడానికి వీరి ఆంగ్ల విద్యార్జన ముద్రణ ప్రచురణాభివృద్ధి తోడ్పడి కాలానికి అనుగుణమైన కార్యక్రమాలు చేపట్టడానికి సహాయం. వందే మాతరం ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో బంకించంద్రుడు చటర్జీ రాజన మహంతమఠం వంటి కొత్త నవల ప్రచురించడంతో పాటు ప్రసిద్ధ పురుషుల జీవిత చరిత్ర
ప్రచురించారు. 1910లో నవీన ముద్రణ సౌకర్యాన్ని ఏర్పడి సుమారు 30 ఏళ్ల కాలం విభిన్న భాషలు 900 పుస్తకాలు ప్రచురణకర్తగా ఎన్ని బాధలు పడిన మన వాంగ్మయ రత్నాలు సామాన్యులకు అచ్చులో అందచెయ్యటమే ముఖ్యోద్దేశంగా పెట్టుకున్నారు. 1959 ఆగస్టు 19 మిత్రమండలి టంగుటూరు ప్రకాశం పంతులు గారి అధ్యక్షత వెంకటేశ్వర శాస్త్రి గారి భాషోద్ధారక బిరుదుతో సన్మానించి ఈ సభలో శాస్త్రి గారి కృతజ్ఞత ఉపన్యాసాన్ని వినండి. నాకు ప్రసాదించిన సమ్మాన పత్రం వల్ల నేను సారస్వతానికి కావించిన ఉడుతా సేవను కొండంతలుగా ప్రశంసించి ఉన్నాను. నా తండ్రి గారు ప్రారంభించిన సారస్వత సేవను వారి ఆజ్ఞానుసారంగా నా శక్తి కొలదిగా నిర్వహిస్తున్నానే కానీ వేరేం లేదు. తాము నాపై కుమ్మరించిన ప్రశంసలన్నీ మా తండ్రి గారి ఆత్మకు శాంతి, నాకు వినయాన్ని, ఇతోధిక కార్యదీక్షను ప్రసాదించుగా. అంతటి నిరాడంబరు వెంకటేశ్వర. వీరు ప్రచురించిన కొన్ని కావ్యాలలో అసభ్య వర్ణనలు ఉండడం, సంఘ సంస్కర్త ప్రభుత్వ అనువాదకులు అయిన కోటేటి కనకరాజు గారి వల్ల ప్రాసిక్యూషన్ చర్య ఎదుర్కోవాల్సిన పరిస్థితి జరిగింది. అప్పుడు వావిళ్ళ తరపున పిఠాపురం మహారాజు, జయంతి రామయ్య పంతులు మొదలైన వాళ్ళు ప్రచారం చేసి కొంత హడావిడి చేసి సభలు జరిపి ప్రభుత్వం వారికి తీర్మానాలు పంపడంలో ప్రాసిక్యూషన్ రద్దు. సి రాజగోపాలాచారి, ప్రకాశం పంతులు గారు అసభ్య పదాలను తొలగించి ముద్రించాలి అనే నిషేధపు ఉత్తర్వు తొలగించమని చాలాసార్లు విన్నవించి 1916లో సుప్రసిద్ధ విద్వన్మణులైన అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుల తోడ్పాటుతో త్రిలింగ అనే మాసపత్రిక ప్రారంభించి ప్రజల సహకారంతో నెల్లూరు వాస్తవ్యులైన ఎన్ సుబ్బరాయుడు అడ్వకేట్ గారి సహాయంతో త్రిలింగ పక్షపత్రికగా వారపత్రికగా మారి ఈ పత్రిక విదేశాలకు కూడా వెళ్ళి తెలుగు పత్రికతో పాటు 1927 కె వ్యాసరావు గారి సహాయంతో ఫెడరేటెడ్ ఇండియా అనే ఆంగ్ల పత్రిక స్థాపించి నిష్పక్షపాతమైన వ్యాఖ్యతో ఏ పార్టీ వైపుకి మొగ్గకుండా మరణాంతం వరకు ఆ పత్రిక నడిపి త్రిలింగ పత్రికకు ఏ రాజకీయ సంస్థగా ప్రభుత్వంగా దమ్మిడి విరాళం ఇవ్వాలి, సందాదారుడే పోషణ, స్వతంత్రాభిప్రాయాలు ప్రాధాన్యమిచ్చే పత్రికలలో స్వాతంత్ర సమరకాలంలో దీనికే ప్రాధాన్యత ఎక్కువ. రాజకీయ మత సాంఘిక విషయాల మీద కూడా రచనలు ప్రచురింపబడి సుప్రసిద్ధ పత్రికా రచయిత జి సుబ్రహ్మణ్యయ్యర్ అంటే హిందూ, డి కరుణాకర మీన, శివై చింతామణి, కస్తూరి రంగయ్యంగా, ఏ రంగస్వామి మొదలైన సాహచర్య ఫలితమే శాస్త్రి గారికి భాషోద్ధారకుడుగా చేసి ఆంధ్రదేశ గ్రంథాల మహాసభ 1937 అధ్యక్షుడుగా ఆయన ఎన్నికయ్యారు. ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సభ్యుడు. 38లో ఆంధ్ర సభ స్థాయి సంఘానికి ప్రధాన కార్యదర్శి. గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరి పోసి తన పుస్తకాన్ని ఎన్నో గ్రంథాలకి దండాలయాలు దానం చేసి బీజ విద్యార్థులకు సహాయం చేశారు. అహర్నిశలు వారి కోసం తాపత్రయం. శాస్త్రి గారి నిష్కర్షగా విమర్శించే స్వభావం. ఉదాహరణకు బందరులో కాశీ కృష్ణాచార్యుల గారి అధ్యక్షతన సన్మాన సభ జరిగి శ్రీ కుమళ్ళ రామచంద్రరావు, ఉవ్వాడ శేషగిరిరావు, గోపరాజు రామచంద్రరావు గోల మొదలైన పెద్దల ఉపన్యాసాల తరువాత సన్మానానికి కృతజ్ఞత తెలుపుతూ శాస్త్రి గారు ఇలా ఈ విధంగా భాష సంపత్తి నూతన పదజాలాన్ని నిర్మించబడద కనుక ప్రభుత్వ ప్రోత్సాహం దేశ భాషలకు మిక్కిలి కలగాల్సింది. కానీ లోక మరామత్తు గావిస్తామని పదవులు స్వీకరించిన శ్రీ రాజగోపాలాచారి, శ్రీ ప్రకాశం పంతులు మొదలైన వాళ్ళు ఈ విషయంలో శ్రద్ధ పూర్ణతం లేదు. ఆనాటి సభలో మునిమాణిక్య నరసింహారావు గారి ఉపన్యాసం మననం చేసుకో
శాస్త్రి గారు మన భాషకు చేసిన సేవ నిరుపమానమై వావిళ్ళ వారి పేరు తెలియని వాడు ఆంధ్రదేశపు అక్షరాస్యులను ఎక్కడా లేదు. ఒకసారి ఒక గమ్మత్తు జరిగి ఒక పూర్వకాలపు మనుషులు ఒక బడిలో తెలుగు మాస్టర్, ఆయన పండితుడు కాబట్టి పాఠ్య గ్రంథాలలో ఉండే కష్టమైన మాటలన్నిటికీ చాలా భాగం అర్థం చెప్పారు. అంతేకాని ఏ గ్రంథం ఎవరు రాశారు, వారు ఏ కాలం వారు, ఈ తెగవారన్నీ ఆయన తెలియవు. ఒక ఉంటే కుర్రాడు మాస్టారు ఈ కావ్యం ఎవరు రాశారండి అని అడిగారు. ఆయన కాసేపు నివ్వరపోయి అట్ట మీద ఉంది చూడు వావిళ్ళ రామస్వామి శాస్త్రుడు అండ్ సన్స్ అని అదే గ్రంథకర్త పేరు. అలా వావిళ్ళ వారి ప్రచురణ గ్రంథకర్తలను కూడా మరిపించేంత అధికంగా ఉంది. సరసుడం వచశాలి సంస్కృతాంధ్ర కావ్య పోషకుడు త్యాగఘనుడవు అగుదువయ్య అని ప్రశంసించిన కవిసింహ దుర్భాగ రాజశేఖర శతావధాని గారి మాటలు అక్షర సత్యాలని ద్వానాశాస్త్రి ఆంధ్రప్రభ డిసెంబర్ 31, 1980లో రాశారు. రేపు వావిళ్ళ వారి వేదాంత గ్రంథ ప్రకాశన డాక్టర్ గోడ వెంకటేశ్వర శాస్త్రి గారి వ్యాసం రేపు చూడండి.